టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులపైన మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన వివరణతో కూడినటువంటి లేఖను కమిటీ చైర్మన్ మల్లు రవికి పంపించారు. తనపైన వచ్చినటువంటి అభ్యంతరాలకు లేఖ ద్వారా మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 19న తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొండా కుటుంబ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు పలు కార్యక్రమాలు నిర్వహించారని మంత్రి సురేఖ అయితే ఆ లేఖలో తెలియజేశారు. మరి తన స్వస్థలం గీసుకొండతో తన కుమార్తె కొండా సురేఖకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుబంధం కారణంగానే అక్కడ జరిగినటువంటి పుట్టినరోజు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారని వివరించారు. అయితే ఆ కార్యక్రమంలో తన కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని చెప్పేసి మంత్రి స్పష్టం చేశారు. కుటుంబ బంధం ఉన్నంత మాత్రాన మరి ఒకరి వ్యక్తిగత వ్యాఖ్యలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించడం సుముఖతం కాదని చెప్పేసి కూడా ఆమె కొండా సురేఖ పేర్కొనడం జరుగుతూ ఉంది. తన కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం అయితే మరి సహజ న్యాయస్ఫూర్తికి ఇది విరుద్ధమని చెప్పేసి క్రమశిక్షణ కమిటీకి అయితే వివరించడం జరిగింది. మరి అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన కూడా మరి పార్టీ క్రమశిక్షణ నియమావళి పైన కూడా తనకు పూర్తి గౌరవం ఉందని చెప్పేసి మంత్రి స్పష్టం చేయడం జరిగింది. ప్రజా సమస్య విలువలు వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని గుర్తించాలని మంత్రి కోరడం జరిగింది. తనకు జారీ చేసినటువంటి నోటీసులను ఉపసంహరించుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు.